ఒకళ్ళొక మాట అంటున్నప్పుడు నువ్వేంటో పరీక్షించుకోవాలి. ఇందాక ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాను, అద్దం దగ్గర నుంచో నువ్వు ఎంత చండాలమైన వ్యక్తివో నీకే తెలుస్తుంది. నేను పై రూపం గురించి చెప్పట్లా. పై రూపానికి నువ్వు బ్యూటిఫుల్, నువ్వు అందగత్తెవే, నువ్వు అందగాడివి, నువ్వు 10 మంది అమ్మా నీ అందం వేరు, నీ చందం వేరు, నువ్వు మాట్లాడితే అది, నువ్వు అడిగేస్తే ఇది అని చెబుతారు. కానీ నిన్ను నీవు అద్దంలో చూసుకో, నువ్వు ఎంత చండాలమైన వ్యక్తివో కనబడుతుంది. నాతో సహా చెప్తున్నా, నాతో సహా ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు, ఒక వ్యక్తిని ఎత్తి పొడిచే ముందు 4 వేళ్ళు నీ వైపు ఉన్నాయని చూడు. వచ్చేసరి కొట్టేద్దామని, చంపేద్దామని. మీలో పాపం చేయని వాడెవడో వాడు మొదట రాయండి, రాళ్ళు తెచ్చుకున్నారు, ఏరుకుని తెచ్చుకున్న వాళ్ళందరూ రాళ్ళు పడేశారు. అక్కడే ఆవిడ కరిగిపోయింది మనసు. అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా చెప్పండి.